ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. వారిని హెచ్చరిక సేవలను. హెచ్చరిక. ఒక మనుష్యుడు ఏదైనా ఆపద స్థితిలో ఉన్నప్పుడు అతనికి హెచ్చరిక చేస్తే గనక దాన్ని గ్రహించి ఆ ఆపద నుంచి తప్పించుకునేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మానవుడి యొక్క జీవితంలో హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే రీతిగా మానవుడు లోకంలో ఒక భయంకరమైనటువంటి స్థితిని కలిగినాడు. ఏంటంటే ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వ్రాయబడి ఉంది. అది అగ్ని గంధకములతో మండే గుండము, ఇది రెండవ మరణం అని వ్రాయబడి ఉంది. దీని విషయమే మనము అనేక మందిని హెచ్చరిక చేయవలసినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు వారు దాని నుంచి తప్పింపబడేవారుగా ఉంటారు. ఆ రీతిగా మనం అనేక మందిని హెచ్చరించి దాని నుంచి తప్పించుదుముగాక.